పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సంచలనం సృష్టించిన పేద విశ్వబ్రాహ్మణుడి ఇంటి కూల్చివేత కాంగ్రెస్ పార్టీలో కాక రగులుస్తోంది. ఇంటిని కూల్చివేయడంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కాల్వశ్రీరాంపూర్ మాజీ జడ్పీటీసీ గోపగాని సారయ్య గౌడ్ హస్తం ఉందని సొంత పార్టీ నేతలు ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు గురువారం బాధితుడు దేవరకొండ సత్యనారాయణ కుటుంబాన్ని పెద్దపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్ రాజయ్య, టీపీసీసీ ప్రచార కార్యదర్శి భూషణవేన రమేష్ గౌడ్ పరామర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేత సారయ్య గౌడ్పై నిప్పులు చెరిగారు. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పక్కనే ఉంటూ ఆయనకు చెడ్డపేరు తీసుకురావడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు ఎమ్మెల్యేకు ఎలాంటి సంబంధం లేదని రాజయ్య తేల్చి చెప్పారు. మాజీ ప్రజాప్రతినిధిగా బాధితుల పక్షాన న్యాయం చేయాల్సింది పోయి పోలీసులను అడ్డం పెట్టుకుని ఇంటిని ఎలా కూలుస్తారని ప్రశ్నించారు. కోర్టు ఆదేశాల్లో ఎక్కడా పోలీసులు ప్రొటెక్షన్ చేయాలని లేదని, అలాంటప్పుడు పోలీసులకు ఎందుకంతంత అత్యుత్సాహమని నిలదీశారు. ఇందులో న్యాయవాదుల ప్రమేయం ఉందని అనుమానాలు వ్యక్తపరిచారు. పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తించిన కాంగ్రెస్ పార్టీ మాజీ జడ్పీటీసీ గోపగాని సారయ్య గౌడును పార్టీ నుండి సస్పెండ్ చేసేలా రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేస్తామని సీనియర్ కాంగ్రెస్ నేత భూషణవేని రమేష్ గౌడ్ తెలిపారు. బాధితుల పక్షాన చివరి వరకు నిలుస్తామని, కులం పేరుతో రాజకీయాలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. మరి స్వర్ణకారులైనటువంటి కష్టం చేసి జీవిస్తూ ఇంతో అంతో చిన్న ఇల్లు కట్టుకున్నందుకు మరి ఆ ఇంటిపై ఏమైనా న్యాయానికి సంబంధించిన కొట్లాటలు ఉండొచ్చు. సరే, మరి వీళ్ళు చెప్పేదాని ప్రకారం 240 గజాలు వీళ్ళకున్నది 44 గజాలు. వాళ్ళు 204 గజాల మీద మాత్రమే ఆర్డర్ తెచ్చుకున్నారు. ఆ ఆర్డర్ను 10 మందిలో బహిర్గతం చేయాలి. కానీ ఆ ఆర్డర్ను వాళ్ళ జేబులనే పెట్టుకొని ఇదే అని దీన్ని కూల్చడానికి ప్రయత్నం చేసి వాళ్ళ వృద్ధ దంపతులను పండుగ కూడా చేసుకోకుండా కిరాతకంగా నీచంగా ఒక రాక్షసుల మాదిరిగా మెదులుతూ దీంట్లో కొంతమంది ప్రభుత్వోద్యోగులు ఉన్నారని విన్నా, కొంత ప్రతినిధులు విన్నారు అని విన్నా. మరి ప్రజాప్రతినిధి అయినటువంటి సారయ్య గౌడ్ గారు మరి ఎన్ని భూదందాలు చేస్తారు, ఎందుకు చేస్తాడు? ఇప్పుడు రమేష్ గౌడ్ చెప్పినట్టు ఇక్కడనే కాదు, అది అంతర్గాం దగ్గర కూడా అటువంటి దందలే ఉన్నాయి. పోయి ఈయన జిల్లా నాయకుడు అయినట్టు, మరి ఎమ్మెల్యేలకే ఎమ్మెల్యే అయినట్టు ఈయన మాదేవ్పూర్లకు పోయి కూడా మరి అక్కడ భూదందా చేయడానికి ప్రయత్నం చేస్తే మరి గౌరవ మంత్రివర్యులు వారికి చీవాట్లు పెట్టి పంపించడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, సారయ్య గౌడ్ కానీ ఎవరు కానీ, మీ వలన ఎమ్మెల్యే చెడ్డ పేరు రావద్దు. ఎమ్మెల్యే ఇటువంటి పనులు చేయడం అనేది మాకు ప్రగాఢమైన విశ్వాసం. మొన్నటికి మొన్న గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారు నిజంగా వీళ్ళకు మద్దతు తెలపడం, వారిని నేను హర్షిస్తున్నా, వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. కానీ ఒకటే నేను రామకృష్ణారెడ్డి గారితో విభేదించేది, ఎందుకంటే నాకు గురుతుల్యులు, నాకంటే వయసులో తక్కువైనా నేను వారి వలన కూడా మున్సిపల్ చైర్మన్ కావడానికి వారిది ఒక హస్తం ఉంది. నాకు చేయి పెట్టి చేయదని నాకు ఆశీర్వచనం ఇచ్చింది. ఆయన సపోర్ట్ వలననే నేను మున్సిపల్ చైర్మన్ అయినా. కానీ నేను రామకృష్ణారెడ్డి గారితో ఒకటే విభేదించేది ఏంటిది అంటే, ఎమ్మెల్యే హస్తం ఉన్నది అనేది తప్పు. ఎమ్మెల్యేను ముందట పెట్టుకొని కొంతమంది నీచ రాజకీయ నాయకులు ఇవన్నీ చెడ్డ పనులు చేసుకుంటూ ఎమ్మెల్యేకు చెడ్డ పేరు వచ్చే విధంగా మెదులుతుందో తప్ప ఎమ్మెల్యే ఇటువంటిని నేను రామకృష్ణారెడ్డి గారికి ఒకటే మనవి చేస్తున్నా. ఎమ్మెల్యేకు ఇటువంటి అసలే అవసరాలు ఉండయి. అన్యాయం అసలు చేసే ప్రసక్తే ఉండదు. అన్యాయాన్ని సహించడు. మరి అట్టడుగు బడుగు వర్గాలకి ఆయన సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. కనుక నేను చెప్తున్నా ఒకటే, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఎమ్మెల్యే హస్తం ఉన్నదని హస్తం ఉన్నట్టు క్రియేట్ చేసుకుంటారు సారయ్య గౌడ్ లాంటి వాళ్ళు. కానీ ఎమ్మెల్యే గారి హస్తం ఉన్నట్టు చేస్తారు. మరి దానికి కొంతమంది పోలీస్ అధికారులు కూడా అత్యుత్సాహం చూపెట్టుకుంటూ మరి కోర్టులో మీకు ఉన్నది ఆర్డర్, పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వని ఇవ్వకుండా మీరచ్చి నిల్చుండి కూలబెట్టుడు అనేది ఇది కిరాతకము. మరి మీరొక్కలే అధికారులు కాదు, మీ పై అధికారులు కూడా ఉంటారు. నేను అనుకుంటే ఈ సంఘం నుండి వీళ్ళందరినీ తీసుకొని సిపి గారి దగ్గరికి పోతాం, అవసరం పడితే డీజీపీ దగ్గరికి పోతాం. ఎందుకంటే పెద్దపల్లిలో ఇటువంటి సంఘటనలు ఎప్పుడు జరగలే. ఏదైనా కోర్టు న్యాయంగా వాళ్ళకే అయితే 10 మందిలో పెట్టుకొని వాళ్ళే తీసుకోవాలి, బిల్డింగ్ తీసుకోవాలి. కూలగొట్టే అవసరం ఏముంది? కట్టిన బిల్డింగే మీదే, మీరు తీసుకోవాలి. కానీ కూలగొట్టుడేంది అంటే, కూలగొట్టి ఆ వృద్ధ దంపతులను భయభ్రాంతులకు గురి చేసి సారయ్య గౌడ్ అంటే గొప్ప వ్యక్తి అని
క్రియేట్ చేసుకోవడానికి ఇవన్నీ అందుకొరకు సారయ్య గౌడ్ గారికి కూడా ఒకటే చెప్తున్నా, ఇప్పటికైనా నువ్వు చేసే పనులకు ఎమ్మెల్యే గారికి చెడ్డ పేరు తేకు. దయచేసి నీ రాజకీయం ఏదైతుందో నీ శ్రీరాంపూర్ మండలంలో నడుపుకో. నువ్వు మా పెద్దపల్లికి నాయకుని కాదు. పెద్దపల్లిలో బొచ్చడు మంది కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. నీకు ప్రతిదానికి నువ్వు ముందట రావాల్సిన అవసరం లేదు. నువ్వు ముందటికి వచ్చి ఇటువంటి దందాలు చేసుడు ఇటువంటి కలవది. మరియు ఇంకొకటి చెప్తున్నా, మీ అడ్వకేట్లు కూడా కుమ్మక్కవుతారు. మరీ ముఖ్యంగా మల్లేశం వకీలు ఎప్పుడు కుమ్మక్కవుడే. నేనే కోర్టు దగ్గర చూసిన ఒకరికి భూమి ఇట్లనే చేస్తే 3 దోచిళ్ళ మట్టి తీసి మీద పోసింది మల్లేశం వకీలు మీద. నేను మల్లేశం వకీలు కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మంచి మిత్రుడే కానీ అయ్యా నువ్వు వార్డు కౌన్సిలర్ చేస్తే పాత సామానమే హనుమంతు మీద ఓడిపోతావు. బార్ కౌన్సిల్కి పోటీ చేస్తే జూనియర్ అయినటువంటి లకిడి భాస్కర్ మీద ఓడిపోతావు. మరి నీకు ఎక్కడ న్యాయం ఉంది నీ దగ్గర? దేవుని నువ్వు ఇటువంటి అన్యాయాలు చేస్తుంటే దేవుడు నీకెట్లా ఆశీర్వాదం ఇస్తాడయా? నువ్వు అన్ని చేసేటి అన్ని దుర్మార్గాలు. ఇదేంటి కుమ్మక్కవుడు అవసరమా? నువ్వు అంత పెద్ద సీనియర్ వకీలు బాగా సంపాదించవు, న్యాయం మీద వాదించు. కానీ కుమ్మక్కవుడు ఏంది? ఇది శోచనీయం. నేను ఫైనల్గా ఒకటే చెప్తున్నా, మేమిద్దరం రమేష్ గౌడ్ మాకు తెలిస్తే నిన్నట్టుండి మాకు సిటీ కేబుల్ చూసిన తర్వాత మాకు చాలా బాధ అనిపించింది. పోవాలనుకున్నాం, పొద్దున్నే అనుకున్నాం, ఇక్కడికి వస్తాం. మేము పత్రికాముఖంగా ఒకటే చెప్తున్నా, మీకు సత్యనారాయణ గారు మీకు 100% మా సపోర్ట్ ఉంటుంది. వాళ్ళు సారే కాదు, సారే బాపు కాదు, ఎవరు వచ్చినా ఈ ఇంట్లోకి రావాలంటే మీరు కాదు, మమ్మల్ని చంపిన తర్వాతనే వాళ్ళు రావాలి ఇక్కడికి. లేకపోతే ఎంత దూరం అంటే అంత దూరం మీకు సపోర్ట్ చేసి న్యాయం కొరకు సపోర్ట్ చేస్తాం, అన్యాయం కొరకు కాదు. మీరు న్యాయం ఉంది. రేపే నేను మున్సిపల్ కమిషనర్ తీసుకొచ్చి ఈ జాగా కొలిపిస్తా. 240 ఉన్నట్టయితే 44 ఉన్నట్టయితే వాళ్ళ ముఖం మీద చెప్పు పట్టి కొడతాం. చెప్తున్నా, గడి జెండ కాడ కొడతాం. చెప్తున్నా, తప్పకుండా మీకు మా సపోర్ట్ ఉంటుంది. మీరు సంఘం సపోర్ట్ లేదనుకోకుండ్రి. సరే అని చూస్తే మీ సంఘం వాళ్ళు కొద్దిగా భయపడినట్టుంది. ఏ సంఘం వాళ్ళు ఎవ్వరు భయపడవలసిన అవసరం లేదు. మీకు ముమ్మాయి గుడి దేవత యొక్క ఆశీస్సులు ఉంటాయి స్వర్ణకారులకు. మీకు తప్పకుండా మీకు న్యాయం గెలుస్తుంది. మీకు తప్పకుండా మీ ఇంటికి ఎవరు రారు. ఎవరు వచ్చినా భయపడద్దాం, అడ్డం పడాలి. ఏది కాదు, వాళ్ళే పోలీసు వాళ్ళు మీ అందరికి మా సంఘం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామే. రాజన్న చాలా సంతోషమే, మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాం మా స్వర్ణకార సంఘం ఈ పత్రిక మేము ఇటువంటి ఈ పత్రికా ముఖంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్యంగా పత్రికా సోదరులందరూ వచ్చినందుకు మీకు కృతజ్ఞత తెలియజేస్తూ ముఖ్యంగా సంతోషం అవుతుంది. నిన్న మొన్న రానటువంటి సంఘ సభ్యులు, కుల సభ్యులు మేము ఇవాళ రమేష్ ఫోన్ చేయగానే పొద్దున్న రాజానందంతో మాట్లాడి సదానందం రమేష్ ఫోన్ చేయగానే మొత్తం సంఘం దిగినందుకు మీకు మరోసారి కృతజ్ఞత తెలియజేస్తూ మీ ఐకమత్యాన్ని మీరు చాటుకోవాలి. మీ ఐకమత్యాన్ని చాటుకోకపోతే మీకు వ్యాపారపరమైన చిక్కులు బాగా వస్తాయి. మీకు దీనికంటే వ్యాపార చిక్కులు చాలా వస్తాయి కనుక మీరు ఐకమత్యంగా ఉన్నప్పుడే అవన్నీ సాధించుకుంటారని సదానందం కానీ రాజానందం కానీ తెలియజేస్తూ మాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరోసారి మీకు ముఖ్యంగా సత్యనారాయణ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.